సింహం కనిపిస్తేనే మనం పరుగులు పెడతాం. కానీ ఆమె 10 సింహాల నడుమ ఓ బిడ్డను కంది. వినడానికి వింతగున్నా ఇది నిజం. గుజరాత్లోని అమ్రేలీ దగ్గర ఇది జరిగింది. జాఫ్రాబాద్కు చెందిన ఓ గర్భిణికి మధ్యరాత్రి పురిటినొప్పులొచ్చినాయి. దీంతో ఇంటోళ్లు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఊళ్లకొచ్చిన 108 వాహనంలా ఆమెను దవాఖానకు తీసుకుపోతున్నారు. పోయే తొవ్వంతా అడవి. తొవ్వ మధ్యన సింహాలు ఎదురుపడ్డాయి. ఒకటెనక ఒకటి వచ్చి 10 సింహాలు తొవ్వకు అడ్డంగా వచ్చినాయి. దీంతో డ్రైవర్కు ఏం చేయాలో తోయలేదు. ఎంబడే డోర్లన్నీ మూసేశాడు. బండిని తొవ్వల్నే ఆపేశాడు. వచ్చిన సింహాలన్నీ గట్టిగా అరుస్తూ బండి చుట్టూ తిరిగాయి. ఎక్కడ సింహాలు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. లోపల ప్రాణాలు అరచేతిన పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఇంతల్నే గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావటంతో వెహికల్లో ఉన్న సిబ్బందికి మరింత టెన్షన్ పెరిగిపోయింది. ఎట్లయినా తల్లి బిడ్డను కాపాడాలనుకున్నారు. వెంటనే డాక్టర్కు ఫోన్ చేశారు. ఫోన్లో డాక్టర్ చెప్తున్న ప్రకారం డెలివరీ చేశారు. దాదాపుగా డెలివరీకి 25 నిమిషాల సమయం పట్టింది. అప్పటిదాకా సింహాలన్నీ అంబులెన్స్ చుట్టూనే ఉన్నాయి. పాప పుట్టిన కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అంతసేపు సింహాలు దాడి చేయకపోవడం అదృష్టమంటున్నారు. సింహాలన్నీ పోయినాక ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయినారు. అయితే ఇసొంటి సంఘటనలు జాఫ్రాబాద్లో సాధారణమే అంటున్నారు అక్కడోళ్ళు. అందుకే అంబులెన్స్ లో ఉండేటోళ్లకు ముందుగానే ట్రైనింగ్ ఇస్తారంట. ఇసొంటి సమయంలో భయపడకుండా ఎట్లుండాలి, ఆ పరిస్థితిలో ఏం చేయాలని చెప్తారట. అందుకే అన్ని సింహాలు వచ్చినా భయపడకుండా డెలివరీ చేసి 2 ప్రాణాలు కాపాడారు. సింహం కనిపిస్తేనే మనం పరుగులు పెడతాం. కానీ ఆమె 10 సింహాల నడుమ ఓ బిడ్డను కంది. వినడానికి వింతగున్నా ఇది నిజం. గుజరాత్లోని అమ్రేలీ దగ్గర ఈ సంఘటన జరిగింది. జాఫ్రాబాద్కు చెందిన ఓ గర్భిణికి మధ్యరాత్రి పురిటినొప్పులొచ్చినాయి. దీంతో ఇంటోళ్లు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఊళ్లోకొచ్చిన 108 వాహనంలా ఆమెను దవాఖానకు తీసుకుపోతున్నారు. పోయే తొవ్వంతా అడవే. తొవ్వ మధ్యలో సింహాలు ఎదురుపడ్డాయి. ఒకటెనక ఒకటి వచ్చి 10 సింహాలు తొవ్వకు అడ్డంగా వచ్చినాయి. దీంతో డ్రైవర్కు ఏం చేయాలో తోయలేదు. ఎంబడే డోర్లన్నీ మూసేశాడు. బండిని తొవ్వల్నే ఆపేశాడు. వచ్చిన సింహాలన్నీ గట్టిగా అరుస్తూ బండి చుట్టూ తిరిగినాయి. ఎక్కడ సింహాలు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. లోపల ప్రాణాలు అరచేతిల పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఇంతల్లే గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావటంతో వెహికల్లో ఉన్న సిబ్బందికి మరింత టెన్షన్ పెరిగిపోయింది. ఎట్లయినా తల్లి బిడ్డను కాపాడాలనుకున్నారు. వెంటనే డాక్టర్కు ఫోన్ చేశారు. ఫోన్లో డాక్టర్ చెప్తున్న ప్రకారం డెలివరీ చేశారు. దాదాపుగా డెలివరీకి 25 నిమిషాల సమయం పట్టింది. అప్పటిదాకా సింహాలన్నీ అంబులెన్స్ చుట్టూనే ఉన్నాయి. పాప పుట్టిన కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అంతసేపు సింహాలు దాడి చేయకపోవడం అదృష్టమంటున్నారు. సింహాలన్నీ పోయినాక ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయారు.